ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో జరుగుతున్న టీడీపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, బీజేపీ కూడా వచ్చే అవకాశాలు లేవు. తిరిగి మూడో కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది. అక్కడ కూడా ఈ మహాకూటమి చక్కని పెడతాం. తమిళలో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మొత్తం దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ అధికారం రాకుండా చేశాం. ఈ రోజు కూడా ఆ రోజు మనకి ఎన్నో పనులైనాయి. మన రాష్ట్రానికి ఏకీకరణ చేశాం, నిధులు తెచ్చాం, పనులు చేశాం. 9 సంవత్సరాలు భారతదేశం మొత్తం ఏదైనా రాష్ట్రం అంటే మొత్తం నిధుల్లో వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పనులు చేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 9 సంవత్సరాలు ఆరో తెలుగుదేశం పార్టీలో ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. ఎవరైనా అభివృద్ధి చూడాలంటే మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. మనం ఢిల్లీకి పోతే కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనకు అన్ని పనులు చేశారు. దానికి కారణం మనకు సంఖ్యాబలం. ఆ రోజు 30 మంది ఎంపీలు ఉన్నాం. 30 మంది ఎంపీలు ఉన్నాం కాబట్టి ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా పనులని మనకు భయపడి మన రాష్ట్రానికి న్యాయం జరిగింది. ఈ రోజు 29 మంది 30 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అసలు వీళ్ళు ఎంపీలే అడుగుతున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడలేని వారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కాపాడలేని వారు నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను ఉన్న రాష్ట్రాన్ని కొరిగేది ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకని మీరు ఆలోచించండి, రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీల్ని చిత్తుగా ఓడించవలసిన అవసరం ఉంది. అప్పుడే కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఎంపీకి ఓటేమంటే మాకు ఓటు పడదు కాబట్టి ఎమ్మెల్యే చెప్తున్నారు, నేను ఎంపీకి ఎవరికైనా వేసుకోండి, ఎమ్మెల్యేకి మాత్రం మాకేమని చెప్పే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరు. నేను ఓటేసి మనం అడుగుతున్నాను, రేపు మహాకూటమి ఢిల్లీలో కూడా చక్రం చెప్పాలంటే మన ఎంపీలు అందరూ రావాలి. తెలంగాణ రాష్ట్రం రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, మనకు నిధులు రావాలన్నా మన ఎంపీలు కావాలి, మన సంఖ్యాబలం కావాలి. ఆ విధంగా ఎంపీలు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు పెట్టి హర్షాన్ని ఆనందం తెలియాలి.